ఓం శాంతి. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. మనలో లోపాలు వెతికే ప్రతికూల మనుషుల దగ్గర వివరణ అనవసరం. మనల్ని నమ్మని వారి దగ్గర నిరూపణ అనవసరం. మాదే కరెక్ట్ అనుకునే వారి దగ్గర సవరణ అనవసరం. అర్హత లేని వారు అనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. మనల్ని బాధించిన వారిని తిరిగి బాధపెట్టే మార్గాలకై శోధన అనవసరం. కొన్ని సందర్భాలలో మౌనమే పరిష్కారం, కొన్ని సందర్భాలలో కాలమే పరిష్కారం, చాలా సందర్భాలలో అసలు పట్టించుకోకపోవటమే అసలైన పరిష్కారం. ఏ సమస్యకైనా పరిష్కారం ఒకటి, సానుకూల దృక్పథంతో ఆలోచించటం. మనం ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్తో ఉంటామో ప్రతి సమస్య దూది పింజంలాగా చిన్నగా కనిపిస్తుంది. అలా కాకుండా భయపడుతూ బాధపడుతూ ఉంటామో చిన్న సమస్య కూడా పెద్ద భూతంలా మారిపోతుంది. మన ఆలోచనలు ప్రేరణాత్మకంగా ఉంటే మనలో సానుకూల దృక్పథం కూడా పెరుగుతుంది. పెద్ద సమస్యలను కూడా చాలా సులువుగా పరిష్కరించగలుగుతాం. కావున అంతా మంచే జరుగుతుందని ముందడుగు వేయండి. తప్పకుండా మనం అనుకున్నది సాధించగలం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాస్త ఓపికతో ప్రయత్నం చేయటమే మన కర్తవ్యం. ఓం శాంతి.